హాయ్ హలో అండి. బిగ్ బాస్ తెలుగు 8 డే 33 రివ్యూ చూద్దాం రండి. 32వ రోజు 12:45 ఆయన ఎంత తిట్టుకొని ఉంటారో నన్ను, ప్రేరణ అనే ఆదిత్య గారి గురించి విష్ణుతో అంటుంది యస్మి. నేను నామినేట్ చేద్దాం అనుకున్నా, వారు వెళ్ళిపోతున్నారు, నా గుండె జల్ జల్ అంటుందని విష్ణు అంటుంది. బాధపడేది మేము, అటెన్షన్ అంతా ఈయనకే కావాలి, నాకు అర్థం కావట్లేదు అది ఇది అని విష్ణు. వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన 1% అటెన్షన్ కూడా ఇవ్వట్లేదు నువ్వు అని మనీతో అంటే, అట్లా కాదురా అర్థం అవట్లేదని మనీ అంటే, అచ్చా మనీ అని అందరూ నవ్వుతారు. సైరన్ మ్రోగగానే మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నావుగా, మరి నీకేమి అర్థం కాలేదని నబీల్ అడిగితే, నా లోకంలో నేను ఉంటారా, నాకు అదే అర్థం కావట్లేదు, అదే ప్రాబ్లం అంటే, నీ లోకంలోకి సర్వాన్ని లాగేసుకుంటున్నావు, ఆడియన్స్ని కూడా లాగేసుకుంటున్నావు, ఏమనాలి నిన్నే అని విష్ణు అంటుంది. 1:30 ఇంత సపోర్ట్ ఇచ్చి ఇంత చేసి ఏం దొరికింది, మనల్నే విలన్స్ చేస్తున్నాడు ఆడియన్స్ దృష్టిలో అందరినీ అని సీత అంటే, వామ్మో ఎంత పెద్ద మాట అని మనీ అంటే, మరి నువ్వు చేసింది అదే కదా మణికంఠ, ఎవరు ఏమనుకున్నా నీకు అనిపించింది నువ్వు చెయ్యని నబీల్ మనీతో అంటారు. 33వ రోజు మధ్యాహ్నం 12:30 బిగ్ బాస్ ఇంటి సభ్యులకి ఇస్తున్న మార్నింగ్ మస్తీ టాస్క్. నేను చెప్పిందే జరుగుతుంది మణికంఠ, మీరు ఇంటి సభ్యుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో జాతకం చెప్పాల్సి ఉంటుంది. ఇంటి సభ్యులందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి వారికి ఉన్న సమస్యలు చెప్పుకోవాల్సి ఉంటుంది. మణికంఠ వారికి తగిన పరిష్కారాలు చెప్పవలసి ఉంటుందని సీత చదువుతుంది. మధ్యాహ్నం 1 జ్యోతిష్లా మనీ రెడీ అయ్యి వస్తారు. ఎలా ఉన్నారమ్మా అంటే, విష్ణు బాగున్నాం పంతులు గారు అంటుంది. ఒకళ్ళనొకళ్ళు వచ్చి తమ జాతకాలు చెప్పించుకోండి అమ్మా నా దగ్గర అంటారు. హూ ఇస్ దిస్ ఓల్డ్ మ్యాన్ అని పృథ్వీ అంటే, నా పేరు మణికంఠ శర్మ అండి, మీకు జాతకాలు చెప్పడానికి వచ్చాను బిగ్ బాస్ హౌస్కి అంటే, సీత మా హౌస్లో ఒక మణికంఠ శర్మ ఉన్నాడు, వాడైతే కాదుగా అని సీత అంటుంది. నబీల్ వస్తారు. ఏ రోజు నువ్వు పుట్టావంటే 22 ఫిబ్రవరి అంటే, అబ్బో మహాబేసిక్ అయిన జాతకమే, చేయి చూపించి ఒకసారి. కళ్యాణ రేఖ అంటే, సీత గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా తెలుసుకోవాలంటే, ఆ రేఖలు చాలానే ఉన్నాయి అబ్బాయి అంటారు. టైగర్ ఏమైనా కనిపిస్తుందా చేతిలో అంటే, ఈ అడవిలో సింహాలు నక్కలు అన్నీ ఉంటాయి, అందులోనూ ఒక షేరు బాబు అంటే, నక్క ఎదురుగా కూర్చుందా చెప్పు అని సీత అంటుంది. అందరూ పగలబడి నవ్వుతారు. నువ్వు కూర్చున్న కిరీటం ఏదైతే ఉందో అది ముళ్ళ కిరీటం, ప్రతి చోట గుచ్చుకుంటాయి, నువ్వు ఏదో చీప్ అని కూర్చున్నావు, అది ఖర్చీప్ అవ్వకుండా ఉంటే చాలా బాగుంటుంది అని అంటారు. ఒకసారి ఏమైనా అంటే దబిడి దిబిడే అన్నమాట అని మనీ అంటే, వైల్డ్ కార్డులో ఎవరైనా మనకు సెట్ అయ్యేవారు వస్తున్నారా అంటే, నువ్వు పర్ఫ్యూమ్ పీల్చడం మానేస్తే ఖచ్చితంగా వైల్డ్ కార్డులో నీకు మంచి ప్రభావం ఉంది అంటే, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అంటే, అది నేను చెప్పలేను అంటే, సార్ చెప్పకండి రహస్యంగా ఉంచండి అని నబీల్ అంటారు. ప్రేరణ వచ్చి, ప్రతిసారి నేను చీపుకి దగ్గరలో చేసి నాకు దొరకట్లేదంటే అదే నాకు పెద్ద సమస్య అంటే, అమ్మా తల్లి నీ నోటికి ఎవ్వరూ ఆగలేరు, ఇంకా ఖర్చిపైనా చీపైనా నీ ముందే ఎవరైనా దిగదుడిపే వారు చీపు మీద కూర్చుంటారు, కానీ పక్క నుండి జరిపేది అంతా నువ్వే అంటారు. విష్ణు వస్తుంది. హౌస్లో నాకు అంతా బాగానే ఉంది, ఒక వ్యక్తి మీద మనసు లబ్డబ్ అని కొట్టుకుంటుందంటే, నీ ప్రేమరేఖ ఏదైతే ఉందో ఈ బిగ్ బాస్ హౌస్లో 2 ప్రేమ చిలుకలంటే మీరే తల్లి, వైల్డ్ కార్డ్ రూపంలో ఎవరైనా వస్తే ఏమైనా క్రాక్ అయ్యే అవకాశం ఉంది అంటారు. అల్లరి ఇలాగే కొనసాగిస్తూ ఉండు, నీ అల్లరే నిన్ను కాపాడుతుంది అంటే, థ్యాంక్ యూ శర్మ గారు, నా ప్లాటినం రింగ్ మీకు ఇస్తున్నానని విష్ణు రింగ్ ఇస్తుంది. సీత ఉత్తిత్ రింగే అంటుంది. నిఖిల్ వస్తారు. పెట్టుకోలేనంత లెవెల్లో ఉంది నీ జాతకం, నీకెన్నో ప్రేమలేఖలు ఉన్నాయి, ప్రేమలేఖలు ఒక రేఖ సక్సెస్ అవ్వాలంటే అబ్బాయికి దొరికినట్టు నీకు మంచి బీటికిని దొరకాలి, లేకపోతే హౌస్లో ఎవరైనా ఉంటే బాగుంటుందంటే, అది కాదు స్వామీజీ చూడు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతున్నాడా అని పృథ్వీ అంటే, శని వచ్చి 3వ గ్రహంపై కూర్చొని ఉన్నాడు, 3 గ్రహాలు చక్కగా బ్యాలెన్స్ చేస్తే కనుక శని గ్రహం తప్పుతుంది అంటే, ఎవరున్నారు స్వామి అంటే, ఆ గ్రహాల పేర్లు చెప్పలేను అంటారు. యస్మి వస్తుంది. నేను ఇంకా సింగిల్గానే ఉన్నాను, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎవరైనా హ్యాండ్సమ్ వస్తారా అంటే, హ్యాంగ్ అంటే వారు బంక్ అవుతారమ్మా నీ దగ్గర, చీల్చి చెండాడే టైపు, నీ ముందు ఎవరూ ఆగలేరు, ఎంగిలిపడ్డ ఇస్తరాకును చినిగిపోవలసిందే తల్లి అంటారు. క్లారిటీ ఉంది కదా నీకు అంటే, చాలా ఉంది, జాగ్రత్తగా ఉండాలి నీతో అంటారు. సీత వెళుతుంది. టాప్ 5లో ఉండే సూచనలు బేసిక్గా కనిపిస్తున్నాయంటే, టాప్ 1లో సూచనలు కనిపించట్లేదని సీత అడిగితే, ఆశ పనికిరాదు, అత్యాశ అసలే పనికిరాదు అని చెప్పు. పెద్ద సమస్య బిగ్ బాస్ హౌస్లో మణికంఠ అనే అబ్బాయి చావు కొడుతున్నాడు స్వామీజీ, ప్లీజ్ తాళపత్ర గంధాలు చూడాలని మణి అంటారు. చెప్పండి స్వామి తాళపత్రాలు చూసి అని సీత అంటుంది. ఇన్ఫినిటీ సీజన్కి ఇన్ఫినిటీ దరిద్రం అంటే వాడు పోవాలంటే గేటు కట్టి ఇటు 2 గుడ్లు వేస్తే ఆ త్రాష్టుడు కొంప వదిలి వెళ్తాడంటే, అది జరిగేలా లేదని సీత అంటుంది. పృథ్వీ వస్తారు. నాకు 2 అమ్మాయిలు ఇష్టం ఉంది, అందులో ఎవరు సెట్ అవుతారో చెప్పండి అంటే,
పడు కానీ కక్కుర్తి పడకు, రామచిలకతో ఉంటే రాముళ్ళా బయటికి వెళ్తావు, చిలకలతో ఉంటే గనక కృష్ణుళ్ళా బయటికి వెళ్తావు అని చెప్తారు. 1:45 ఇప్పటిదాకా మణికంఠ జాతకం చెప్పారుగా, ఇప్పుడు మణికంఠ జాతకం ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా 2 మాటల్లో చెప్పాలి అంటే, నబీల్ వచ్చి చీప్ అవ్వాలంటావు, చీప్ పనులు చేయకు అంటారు. స్పేస్ అని వెళ్తావు, మంచిగా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసి సేఫ్ అవుతున్నావు, ఎప్పుడూ నవ్వుతూ ఉండు అని యష్మి అంటుంది. సాయంత్రం 4:15 యష్మి కన్ఫ్యూషన్ రూమ్కి రండి అంటే నబీల్ సీక్రెట్ టాస్క్ అనుకుంటా అంటారు. యష్మి ఎలా ఉన్నారని బిగ్ బాస్ అడిగితే సూపర్ బిగ్ బాస్, మీరు ఎలా ఉన్నారని అడుగుతుంది. ఇంట్లో ఎలా అనిపిస్తుంది అంటే సూపర్గా ఉంది అంటుంది. మీకు నచ్చిన హౌస్మేట్స్ ఎవరు అంటే పృథ్వీ అండ్ నిఖిల్ అని చెప్తుంది. బయట పృథ్వీ ప్రేరణను కొట్టి నవ్వుతారు. ఒక్కరే అంటే నిఖిల్ అని చెప్తుంది. నిఖిల్ ఎందుకంటే నాలాగే లో ఫీల్ అవుతాడు, నెక్స్ట్ అందరితో నవ్వుతూ మాట్లాడతారు, ఆయన్ని చూస్తే నాలా అనిపిస్తుంది అంటుంది. యష్మి మీ ముందున్న క్లాత్ తీయండి అంటే తీస్తుంది. నిఖిల్కి వాళ్ళ అమ్మ చేసిన ఇంటి వంట, మరొక వైపు మణికంఠ వాళ్ళ వైపు పంపిన ఇంటి వంట వచ్చాయి. అందరూ ఇన్నాళ్ళు ఇంటికి దూరంగా ప్రియమైన వాళ్ళ జ్ఞాపకాలతో ఈ బిగ్ బాస్ ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడు ఆలోచించి నిఖిల్ మరి మణికంఠలో ఎవరికి ఇంటి వంట చెందాలో నిర్ణయించి ఇద్దరిలో ఒకరికి తీసుకెళ్ళి ఇవ్వండి అంటే నేను నిఖిల్కి ఇస్తా బిగ్ బాస్, ఎందుకంటే మణికంఠ కంటే ఎక్కువ నిఖిల్ ఫ్యామిలీ మిస్ అవుతున్నారు అని ఎవ్రీడే చెప్తున్నాడు. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనిపిస్తుంది అంటే యష్మి ఇంటి వంటలతో పాటు వారిద్దరికీ ప్రియమైన వారి దగ్గర నుంచి మెసేజ్ కూడా వచ్చింది, అది కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంటే బయట మణికంఠ ప్లీజ్ యష్మి అంటారు. సారీ బిగ్ బాస్, నేను నిఖిల్కే వెళ్తాను. బయట మణికంఠ యష్మి ఐ నీడ్ మెసేజ్ అని అరిస్తే ఏ మణికంఠ అని పృథ్వీ అంటారు. గురించి ఆలోచించాలని లేదా అని యష్మిని బిగ్ బాస్ అడిగితే ఈ హౌస్లో ఆల్రెడీ ఎక్కువ లవ్ దొరుకుతుంది మణికంఠకి, మేమందరం ఉన్నామని చెప్తుంది. ఫుడ్ తీసుకెళ్ళండి, మెసేజ్ తర్వాత వస్తుంది అంటారు. యష్మి బయటకు వస్తుంది. సాయంత్రం 5:30 పృథ్వీని కన్ఫెషన్ రూమ్కి పిలుస్తారు బిగ్ బాస్. పృథ్వీ ఎలా ఉన్నారంటే బాగున్నాను బిగ్ బాస్ అంటారు. నీకు ఇంట్లో బాగా నచ్చింది ఎవరంటే నిఖిల్ అండ్ యష్మి అంటారు. ఒకరి పేరు చెప్పాలి అంటే నిఖిల్ అంటారు. ఇష్టం కాంది ఎవరు అంటే ఫస్ట్ మణికంఠ బిగ్ బాస్, ఇప్పుడు వాడు కూడా నచ్చుతున్నాడని చెప్తారు. పృథ్వీ మీ ముందున్న క్లాత్ తీయండి అని చెప్తారు. పృథ్వీ క్లాత్ తీస్తారు. విష్ణుప్రియ ఇంటి నుండి మరియు నైనిక ఇంటి నుండి ఫుడ్ మెసేజ్ వచ్చాయి. మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారంటే నైనిక అని పృథ్వీ చెప్తారు. నెక్స్ట్ 6:30 మణికంఠను కన్ఫెషన్ రూమ్లోకి పిలుస్తారు. ఇంట్లో ఎవరు మీకు బాగా ఇష్టం అంటే నబీల్ అండ్ విష్ణుప్రియ అంటారు. ఒక్కరి పేరే చెప్పాలంటే నబీల్ అని చెప్తారు. క్లాత్ తీయండి అంటే క్లాత్ తీస్తారు. పృథ్వీ మరియు యష్మి ఇంటి నుండి వారికి ఇష్టమైన ఫుడ్ మరియు మెసేజ్ వచ్చింది, మీరు ఎవరికి ఇస్తారంటే నా మనసు పృథ్వీకి ఇవ్వాలనిపిస్తుంది బిగ్ బాస్, నేను పృథ్వీకి ఇస్తానంటారు. నెక్స్ట్ రాత్రి 8 నిఖిల్ని పిలుస్తారు కన్ఫెషన్ రూమ్కి. నబీల్, ప్రేరణ, సీత ఈ ముగ్గురికి వారింటి నుండి వారికి ఇష్టమైన ఆహారం మెసేజ్ వచ్చాయి. ముగ్గురులో ఒకరికి మాత్రమే పొందే అవకాశం ఉంది, మీరు ఎవరిని చూస్ చేసుకుంటారంటే ప్రేరణకు తీసుకెళ్తా బిగ్ బాస్ అంటారు. నబీల్, సీత బాధపడతారు.